2026 జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలి అనేది తమ లక్ష్యమని, దానికి అనుగుణంగా నాయకులు గాని అధికారులు గాని పనిచేయాలని చెప్పారు. 2026 జనవరి 26 నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్త కనిపించొద్దు అనేది చంద్రబాబు గారు పెట్టినటువంటి టార్గెట్. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పి నిన్న వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజు మనం నిత్యం లగిస్తే ప్లాస్టిక్ తోనే గడపాల్సిన పరిస్థితి. కానీ దాని వల్ల ఎంత హాని జరుగుతుంది అనేది మనందరికీ తెలిసినా గానీ దాన్ని వదలలేని పరిస్థితి. దాన్ని పూర్తిగా ప్లాస్టిక్ ని నిషేధించడం వల్ల ఇది భావితరాలకు మనం ఇచ్చే ఒక గిఫ్ట్ లాంటిది. రాష్ట్రం మొత్తం కూడా ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చారు. ఎక్కడా కూడా రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ వాడటం లేదు. సో అదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి దాదాపుగా లక్షల టన్నుల్లో చెత్త పెరిగిపోయింది. వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సమయంలో సంపద సృష్టి కేంద్రాలు మీ అందరికీ ఐడియా ఉంటాయి, మీ ప్రాంతాల్లో కూడా పెట్టే ఉంటారు. సో ప్రతి మండలానికి యావరేజ్ ఒకటి పెట్టారు. ఏదైతే ఇళ్లలో నుంచి సేకరించినటువంటి చెత్త ఉంటుందో తడి చెత్తని పొడి చెత్తను వేరు చేసి దాని నుంచి వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి తిరిగి దాన్ని రైతులకు ఇచ్చేవాడు. సో అలాంటి వ్యవస్థ ఉండేది. కాబట్టి ఏమయ్యేది, చెత్త మొత్తాన్ని కూడా ఆ రూపంలో మార్చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే సంపద కేంద్రాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయడంతో చెత్త ఎక్కడికక్కడ డంప్ యార్డుల్లో పేరుకుపోయింది. ఆ చెత్తను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా